Hello friends, welcome back to our YouTube channel KNR Rides and Vlogs. చలో ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు మీరు ఏ కెమెరా యూజ్ చేస్తారని చెప్పేసి. ఇదైతే నాకు కెమెరా వచ్చేసి EZ1 కెమెరా అనమాట. ఇది నేను నేను 9K ఏమో తీసుకున్నది నేనైతే. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు 9.5 ఉంది మనకి. అసలు ఫస్ట్ ఇందులో ఏమేమి వస్తాయంటే ఫస్ట్ మనకి అయితే అంటే నేను ఆల్రెడీ యూజ్ చేసిన మీకు చెప్పడానికి మొత్తం ఆ లోపల పెట్టేసిన బ్యాగ్లో పెట్టేసి చూపిస్తాను. ఇది ఒక యూజర్ మాన్యువల్ అనమాట. ఇవన్నీ వస్తాయి ఇప్పుడు ఇందులో, ఇవన్నీ ఎవ్రీథింగ్ వస్తాయి ఇందులో. మనకి వాటర్ది కేస్ ఒకటి వస్తుంది, మైక్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి అన్నమాట. చూపిస్తాం మీకు మనం చూసుకోవడానికి. ఇది అంటే వీడియో రిజల్యూషన్ ఇట్లా పెట్టుకోవాలి ఏంది కథ అని చెప్పేసి. వైడ్ యాంగిల్ ఉంటుంది కానీ కొంచెం మరీ అంత కాదు, నార్మల్గా ఉంటుంది. ఇది పక్కన పెట్టేద్దాం. మనకి ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి సేమ్ నేను ఈ బాక్స్ కూడా ఇస్తాడు మనకి సేఫ్టీగా. మనకి బాక్స్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్ మనకి కెమెరా ఇందులో వస్తాయి. మనకి కెమెరా ఇట్లా ఉంటుంది. దీని ఏం లేదు, జస్ట్ ఇట్లా పైకైనా ఇట్లాంటివి వచ్చేస్తాయి. మనకి ఇది కెమెరా ఇట్లా ఉంటుంది. ఇది ఇప్పుడంటే మనకి వర్షం పడతాయి కదా, అప్పుడు యూజ్ అవుతుంది. ఇది నేను ఏం చేసినంటే దీనికి వర్షం పడ్డప్పుడు యూజ్ అవుతుంది, కానీ మైక్ మనం పెట్టుకోలేమన్నమాట. నేను చిన్న హోల్ లాగా తీసుకున్నాను ఇట్లాగా. ఇక్కడ నుంచి మైక్ మనం అటాచ్ చేసుకోవచ్చు దీనికి. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇది క్లీన్ చేసుకోవడం క్లాత్ ఒకటి. ఆ తర్వాత మనకి ఇవన్నీ చాలా ఇస్తాడు అనమాట. ఇది ఒకటి చూపిస్తే పక్కన పెట్టేద్దాం. ఇది ఒక టైట్ చేసుకోవడానికి చిన్న వైరు. ఇది వచ్చేసి మనకి హెల్మెట్కి మౌంట్ చేసుకోవడానికి. ఇది కూడా మనకి ఇట్లా పెట్టుకోవడానికి అనమాట. నేను ఇట్లా ఇది కొంచెం పెద్దగా ఉంది. చిన్నది ఏంటంటే నా హెల్మెట్కి నేను ఫిట్ చేసుకున్నా, దాన్ని ఎంసీలు వేసేసి మొత్తం చేసేసిన అనమాట. అందుకని చెప్పి చూపించలేకపోతున్నా. ఇది ఒకటి, ఇది మనకి స్ట్రైట్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ అట్లాగే మన హెల్మెట్కి పెట్టుకోవడానికి ఇవి లబ్బర్లు. ఇవి స్టిక్కర్ తీసేసి హెల్మెట్కి అటాచ్ చేసుకొని దీన్ని ఇట్లా పెట్టుకుంటాం అనమాట. ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి చిన్నది, ఇది కూడా ఫిట్ చేసింది నేను. మనకి ఇది కేస్ ఇస్తాడు. ఇది ఉంటేనే మనం హెల్మెట్కి అటాచ్ చేసుకోగలుగుతాం. లేదంటే మనకి ఇట్లా పట్టుకునేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని కూడా ఆర్డర్ చేసుకొని మనకి హెల్మెట్ డైరెక్ట్ పెట్టుకోవచ్చు అనమాట. ఇదైతే ఒకసారి ఇస్తాం. ఇట్లా వేస్తారు ఇట్లా డైరెక్ట్ మనకి ఇట్లా మన హెల్మెట్ పెట్టుకోవచ్చు. చూపిస్తుంది కూడా నేను లాస్ట్లో ఎట్లా పెట్టుకుంటారని చెప్పేసి. నెక్స్ట్ మనకి ఇంకొక స్క్రూ. ఇలాంటివి దాదాపుగా మనకి ఒక 4-5 అయితే వస్తాయి. ఆ తర్వాత ఇందులో కూడా ఉంటుంది. చాలా ఉన్నాయి. ఇవి కూడా అవే మనకి. ఇది వచ్చేసి బై హ్యాండిల్ కానీ ఎక్కడైనా మౌంట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇలా ఉంటాయి. ఇవి చాలా ఇస్తాడు ఇందులో అయితే మనకి. ఇది ఒకటి రౌండ్ వేస్తాడు. ఇది రౌండ్ ఎందుకంటే హెల్మెట్కి, అంటే ఎవరు సైకిల్ రైడ్ చేస్తుంటారు హెల్మెట్ వాళ్ళకి అనమాట. డైరెక్ట్ పైన పెట్టుకోవచ్చు హెల్మెట్ పైన. నెక్స్ట్ ఇంకా ఈ బాక్స్లో మనకి ఎక్స్ట్రాగా ఒక బ్యాటరీ కూడా ఇస్తాడు. మనకి కెమెరాలో ఒక బ్యాటరీ ఉంటుంది, మనకి ఎక్స్ట్రా కూడా ఒక బ్యాటరీ ఇస్తాడు. ఇది మనకి ఒక 35 to 45 అట్లా వస్తుంది అంతే. అంటే 45 minutes 35 minutes వస్తుంది అంతే. ఎక్కువ ఏం ఉన్నది, ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోవద్దు. 9.5 అంటే మంచిగా వస్తుంది కాబట్టి మరీ గోప్రో అంతా పెట్టుకోవద్దు. గోప్రో అంటే మనం 27-26 అట్లా పడతాయి కాబట్టి. నెక్స్ట్ మనకి ఇలాంటి ఇవి కూడా ఇస్తాడు. వీటితో కూడా మనం టైట్ చేసుకోవచ్చు హెల్మెట్కి. ఇవన్నీ అవసరం లేదు, ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తాను. ఆ తర్వాత ఒక మైక్ వస్తుంది. అది నా హెల్మెట్ లోపల మొత్తం నేను అటాచ్ చేసిన అనమాట. ఇప్పుడు అది తీయాలంటే చాలా రిస్క్ ఉంటుంది. మొత్తం హెల్మెట్ ప్యాడింగ్ మొత్తం కూడా తీయాలి. మీరు మైకే సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మైక్ కూడా ఇది మనకి C టైప్ మైక్ వాడేస్తాడు అనమాట. ఇక్కడ వచ్చేసి
ఇదే ఈ సి టైప్ ఉంటాయి కదా, ఇదే ఛార్జింగ్ అండ్ ఆల్సో ఇక్కడ మెమరీ కార్డు. నేనైతే 32 GB నా దగ్గర ఇదే ఉంది అవైలబుల్, ఇంకేదో లేదు. ఇది ఓకే, నాకు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను షిఫ్ట్ చేసుకోవడానికి మెమరీ కార్డు పెట్టేసి ఇక్కడ ఆన్ చేయాలంటే ఇక్కడ మోడ్ అని ఉంటుంది. ఈ మోడ్ నొక్కి పట్టుకుంటే మనకు ఆన్ అయిపోతుంది. ఇట్లా ఉంటుంది. సెట్టింగ్స్ కూడా ఇందులో చాలా ఉంటాయి అన్నమాట. మొత్తం చూపిస్తే మీకు వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. నేను కావాలంటే పార్ట్లు వైజ్ చేస్తాను. మన ప్రజెంట్ అయితే అంటే దీంట్లో ఎట్లుంటుంది అన్బాక్సింగే చేస్తున్నా. మనకి వీడియో రిజల్యూషన్ వచ్చేసి 5K 30 FPS దాకా ఉంటుంది. 30 FPS ఉంటుంది, 4K 60 FPS దాకా వస్తుంది. వైడ్ యాంగిల్ కూడా ఉంటుంది, కానీ అంటే మరీ అంత వైడ్ యాంగిల్ ఉండదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది అంతే. కొంచెం మంచిగా అనిపిస్తుంది. మైక్రోఫోన్ అంటే ఇన్బిల్ట్, అంటే దీనికి ఇక్కడ స్పీకర్ ఉంది కదా, దీని నుంచి వాయిస్ వస్తుంది. ఎక్స్టర్నల్ అంటే మనం యూజ్ చేసే మైక్ నుంచి అయితే మనకు వాయిస్ వస్తుంది అన్నమాట. ఇంకా ఇట్లా షేక్ అయినప్పుడు మనకి స్లో మోషన్ ఉంటుంది, ఫాస్ట్ మోడ్ ఉంటుంది, వైడ్ మనం విండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, ఆటో లైటు డేటు అవన్నీ ఉంటాయి. నేను కావాలంటే అవి ఇంకొక వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. ఇంకొకటి దీనికి యాప్ కూడా ఉంటుంది. దీని యాప్ త్రూ మన ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇందులో ఏమేమి వస్తాయి ఏంది కథ అని చెప్పేసి చేస్తున్నా. ఓకేనా, ఇది మన కెమెరా. అయితే ప్రజెంట్ నేను యూజ్ చేసే కెమెరా ఇది Z1. దీనికి మళ్ళీ మనకి వైఫై సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇందులో ఉన్న వీడియోస్ని డైరెక్ట్ మన ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 9th అంటే 1 రూపీ తక్కువ 9.5K అయితే ఉంది. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద పెడతా, ఎవరైనా కావాలంటే పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే నిన్న కూడా ఒక బ్రదరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నాడు. చాలామంది కూడా అడుగుతున్నారు మీ కెమెరా ఏంది బ్రో, ఏమి యూజ్ చేస్తారని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇప్పుడు అందరికి రిప్లై చేయడానికి కష్టమైపోతాయి కదా. అంటే కొంతమంది సూచిస్తాం, కొంతమంది చూడకుండా చేస్తాం అని చెప్పేసి వీడియో చేస్తే అందరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి చేస్తున్నాం. ఇందులో అయితే ఇవన్నీ వస్తాయి మనకి. నెక్స్ట్ మొత్తం దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను మీకు.